వెళ్ళొస్తాను బాబు గారు. మధ్యాహ్నం మంచిగా తిని సాయంత్రం పూట అట్లా అవుతుంది కదా సాయంత్రం బస్కి. రాత్రికి బస్సులో వండుకుంటుంటివి, పొద్దుగాల దిగుతుంటివి. అవునన్నయ్య గారు సాయంత్రం పోతుంటారు కదా. లేదమ్మా, ఇంటికాడ పని ఉంది. మళ్ళీ మీ వదిన ఒక్కతే అవుతుంది. అందుకే మీ చెల్లెల్ని అడిగినా అని చెప్పు. మంచిగా తిని మంచిగా ఉండమను. సరే బాబు గారు. ఎందుకు ఇటు సోజానికి మళ్ళీ వస్తాం కదా. అది కాదు నన్ను ఒక్కని వచ్చిన అమ్మ ఎట్లా ఉందో ఏమో, నాకు అదే బాధ అవుతుంది. అమ్మ మంచిగా చూసుకో, ఏం చెప్పదు ఏం చెయ్యదు, టైంకి అసలు తినను కూడా తినదు. సరేలే, నేను చెప్తా మంచిగా ఉండమని. పోయి ఫోన్ చేపిస్తాలే. నువ్వేం బాధపడకు. నువ్వు ఈడ మంచిగా ఉండు. సరేనా? టైంకి తిన్నమ్మా. ఊక అవి ఆలోచనలు పెట్టుకోకు. మంచిగా ఉండు అత్త మామలతోటి. మీ ఆయనతోటి కూడా మంచిగా ఉండు. జానకి మంచిగానే ఉంటుందిలే బావా. జానకి వచ్చిన తర్వాతనే జర మంచిగా అయింది ఇంట్లో. నువ్వేం టెన్షన్ అడకు, మేము మంచిగా చూసుకుంటాం పో. నువ్వు మంచిగా ఆరామ్ ఉండు మీరిద్దరు. అది కాదు బావ, మీ చెల్లెలు ఒకటే టెన్షన్ పెట్టుకున్నది జానకి గురించి. ఎట్లుంది ఏంది అని. అన్నయ్య గారు మీరు ఎందుకు టెన్షన్ పెట్టుకున్నారు? జానకి నేను మంచిగా చూసుకుంటాం అంటున్నాం కదా, మీరేం టెన్షన్ పెట్టుకోకండి, ఆరామ్ ఉండండి మీరు. అల్లుడు గారు, మా జానకి ఎప్పుడైనా ఏమైనా తప్పు చేసి ఏమనకండి జర. చెప్పండి, ఇంటది. ఎదురు ఏం మాట్లాడదు, మంచిగా ఉంటుంది. ఏం జర గొడవ పెట్టుకోకండి, మంచిగా ఉండండి. అలాగే మామ. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇంటికి రండి, అల్లుడు గారు ఇద్దరు కలిసి. సరే అన్నయ్య, తప్పకుండా వస్తారు. ఏదో ఒక రోజు నేనే టైం చూసి ఇద్దరిని పంపిస్తా. సర్లే మామ, బస్కి టైం అవుతుంది, పోదామా? సర్లే అల్లుడు, పోదాం. అరే, బస్సు సోచి మంచిగా ఎక్కించరా, వాటర్ బాటిల్ ఏమైనా తిన్నికిచ్చిరా. సరేనమ్మా, అట్లనే ఇస్తలే. మా జానకి, నువ్వు మంచిగానే ఉండు. మా గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు. నువ్వు కూడా మంచిగా ఉండు తల్లి. సరేనన్న, మంచిగా పోయిరా. పోయిన తర్వాత ఫోన్ చేయి, మర్చిపోకు. నువ్వు బస్లో అనుకోటు, లేచే ఉండు. పక్కన ఎవరికైనా చెప్పు, ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను లేపమని. సర్లేమ్మా, చెప్తా. ఎవరికైనా ఒకటి చెప్తా, ఊరికి తర్వాత లేపమని. ఆ ఫోను పైసలు అవన్నీ మంచిగా పెట్టుకో. ఎవరైనా దొంగలు ఉంటారు, ఆ బ్యాగ్ సంచి అంతా మంచిగా పెట్టుకో. మీ నాయన ఏం చిన్నపిల్లగాడు కాదులే అమ్మా, మంచిగానే పెట్టుకుంటాడులే. అది కాదు మామయ్య గారు, ఊకనే మర్చిపోతాడు అన్ని. ఎక్కడో ధ్యాస పెడతాడు, అన్ని మర్చిపోయి పోగొట్టేస్తాడు. సర్లేమ్మా, నేనేది మర్చిపోను. ఇప్పుడు అన్ని గుర్తు చేసుకుంటా. పోయిన తర్వాత నీకు ఫోన్ చేస్తా, సరేనా? సరేనన్న, మంచిగా. నువ్వు అట్లా ఏడ్చుకుంటుంటే మీ నాయన పోతాడా? అట్లనే ఉంటాడు. కొంచెం నవ్వుతాయి కదా పోయేది మీ నాయన. సరేనన్న, మంచిగా పోయిరా. అలాగే తల్లి, నువ్వు మంచిగా ఉండు. నవ్వుకుంటూ ఉండు. పోయిస్తా బాబు గారు, పోయిస్తా చిల్లమ్మా. అలాగే బాబా. సరే అన్నయ్య, మంచిగా జానకి ఫోన్ చేయి పోయిన తర్వాత. పోదాం అల్లుడు గారు. రామయ్య.